వీడియోలో మీరు చూస్తున్న ఈ విజువల్స్ అమరావతిలో నిర్మాణంలో ఉన్న బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించినవి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో అత్యంత కీలకమైన దశకు అయితే చేరుకుంది. ఈ డ్రోన్ విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తున్న ఈ భారీ స్ట్రక్చర్ భవిష్యత్ రాజధాని కనెక్టివిటీకి చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ పైన భారీ స్టీల్ గిడ్డర్ల అమరిక పనులు జరుగుతున్నాయి. మీరు వీడియోలో గమనిస్తే మధ్యలో ఉన్న స్టీల్ ఫ్రేమ్ స్ట్రక్చర్పై మొత్తం రెయిన్ఫోర్స్మెంట్ మెష్ అనేది అమర్చినట్లు కనిపిస్తుంది. దీని మీద త్వరలోనే కాంక్రీట్ డెక్ స్లాబ్ వేయనున్నారు. ఇది పూర్తయిన తర్వాత వాహనాలు వెళ్ళడానికి రావడానికి ఇది ప్రధాన మార్గంగా అయితే మారుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవైపు ఇప్పటికే పూర్తయిన కాంక్రీట్ బ్రిడ్జ్ స్ట్రక్చర్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దానికి పక్కనే కొత్త స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఈ రెండు స్ట్రక్చర్ల మధ్య స్పష్టమైన తేడా అనేది మనకి ఈ డ్రోన్ వ్యూస్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి పూర్తి స్థాయి ఆర్సీసీ డెక్, మరొకటి భారీ స్టీల్ గిడ్డర్ల ఆధారంగా నిర్మిస్తున్న ఆధునిక బ్రిడ్జ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం మొత్తం బకింగ్హామ్ కెనాల్ పరిసర ప్రాంతమే. కెనాల్ పైన ఈ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ మరింత బలపడుతుంది. ముఖ్యంగా విజయవాడ నుంచి అమరావతి వైపు వెళ్ళే ట్రాఫిక్కు ఇది చాలా కీలక మార్గంగా అయితే మారబోతుంది. అలాగే మీరు వీడియోలో గమనిస్తే ఎల్లో కలర్ క్రేన్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ క్రేన్ ద్వారానే స్టీల్ సెగ్మెంట్ల అలైన్మెంట్ అలాగే ఫిక్సింగ్ పనులు చేస్తున్నారు. ఇలాంటి భారీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రతి సెగ్మెంట్ చాలా ఖచ్చితంగా అమర్చాలి. అందుకే ఈ ఇంజనీరింగ్ టీమ్స్ ప్రతి స్టేజ్ను కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తున్నారు. అలాగే వీడియోలో మీరు గమనిస్తే స్టీల్ గిడ్డర్ల పైభాగంలో రస్ట్ కలర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది సాధారణంగా ప్రీ ట్రీటెడ్ స్టీల్ మీద కనిపించే టెంపరరీ సర్ఫేస్ కలర్ మాత్రమే. తర్వాత ఫైనల్ కోటింగ్ అలాగే ప్రొటెక్షన్ లేయర్లు అయితే వేస్తారు. దీనివల్ల బ్రిడ్జ్ అనేది లాంగ్ లాస్టింగ్గా మన్నుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్టీల్ బ్రిడ్జ్ డిజైన్ చూస్తుంటే ఇది హెవీ లోడ్ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ వైడ్ డెక్, మల్టీ లేయర్ స్టీల్ సపోర్ట్ అలాగే హెవీ బీమ్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ హై కెపాసిటీ ట్రాఫిక్ మూమెంట్ని అయితే సూచిస్తున్నాయి. అలాగే ఇక్కడ మనం వీడియోలో జాగ్రత్తగా గమనిస్తే స్టీల్ డెక్ పైన రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ అనేవి పూర్తిగా అమర్చారు. త్వరలోనే కాంక్రీట్ పోయింగ్ కూడా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకసారి డెక్ స్లాబ్ పూర్తయితే బ్రిడ్జ్ యొక్క అసలు ఆకారం అనేది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డ్రోన్ యాంగిల్స్లో చూస్తే బ్రిడ్జ్ అలైన్మెంట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. కెనాల్ రెండు వైపులా యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ పనులు కూడా జరుగుతున్నాయి. ఎర్త్ లెవెలింగ్, ఎంబాక్మెంట్, సైడ్ సపోర్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ స్టీల్ గిడ్డర్ల కింద భారీ సపోర్ట్ ఫ్రేమ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇవి మొత్తం బ్రిడ్జ్ బరువుని బ్యాలెన్స్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి. పై భాగంలో కాంక్రీట్ డెక్ పూర్తయిన తర్వాత ఈ మొత్తం స్ట్రక్చర్ మరింత బలంగా మారుతుంది. ఈ బ్రిడ్జ్ పూర్తయితే కేవలం ట్రాఫిక్ కనెక్టివిటీ మాత్రమే కాదు, అమరావతికి ఒక మోడ్రన్ అర్బన్ లుక్ కూడా తీసుకొస్తుంది. రాత్రి వేళ లైటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా అట్రాక్టివ్గా కనిపించే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.